సో పిల్లలు లేని వాళ్ళు బయట నుంచి పిల్లల్ని దత్తత తీసుకునే ఒక ప్రొసీజర్ ఉంది. జిల్లా స్థాయిలో సిడబ్ల్యూసీలో అప్లై చేసుకొని అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దత్తత తీసుకునే ప్రొసీజర్ ఉంది. నిజంగానే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు అలా వెళ్తారు. కానీ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు అంటే తమకు పిల్లలు కలగాలి, తమ ద్వారా పిల్లలు కలగాలి, తమ పిల్లలుగా ఉండాలని భావించి లక్షలు ఖర్చు పెట్టి ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతారు. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా ఏదో ఒక ఆశ చూపి వాళ్ళ పిల్లలు కాని వాళ్ళను వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ లక్షలు గుంజుకున్న సృష్టి పాపం ఈరోజు పండింది. సృష్టి మాత్రమే కాదు, ఇటువంటి చాలా సంస్థలు ఇంకా ఉన్నాయి. వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళు కూడా దోచేస్తున్నారు, వాళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటూ గతంలో మాట్లాడుకున్నాం మనం. బట్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు ఇంకెవరైనా మాఫియానో సృష్టి మినహా మిగతా వాళ్ళంతా ఎటువంటి తప్పు చేయని వాళ్ళుగా ట్రీట్ చేస్తూ వచ్చారు. నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి కొద్ది గంటల ముందు కూడా పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ మీడియా సంస్థల్లో లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పిల్లలు కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ అరగంట స్లాట్ ఇచ్చి క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు.